సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా 2230 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈరోజు మనం అనుకున్నట్టు చాలా ఈ గవర్నమెంట్ మనము అనుకున్న దానికంటే రేషన్ కార్డ్స్ ఎవరికైతే వచ్చాయో వాటికి అమీన్పూర్ మండల్ ఈ మండలంలో రామచంద్రపూర్ మండల్ డీలర్లు అందరూ బయటికి సార్ అమీన్పూర్ పటాన్చెరు మండల్ డీలర్లు పటాన్చెరు మండలం బయటికి మబీన్ బేగం రేషన్ కార్డ్స్ కి మెంబర్ అడిషన్స్ 15,153. దానికి కానీ మనకి ఇంకా కూడా మీకు ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పుడే అయిపోతుంది, ఇంకేదో ఈ నెలతో కార్డ్స్ ఇవ్వడం ఆగిపోతుంది అనేది మీరు ఎవ్వరూ అపోహ పడవద్దు, భయపడ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ స్థాయిలో ఈరోజు కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డీసీఓ గారు, అలాగే కార్పొరేటర్ గారు పుష్ప నగేష్ యాదవ్ గారు, రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు నాయకోడ్ రాజు గారు, ఎంఆర్ఓలు అందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 2230 కొత్త కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మండలానికి 4-5 కార్డులు ఇస్తే తర్వాత మీ మండల ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో రేషన్ డీలర్ త్రో మీకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కొత్త కార్డులు వచ్చిన వారందరికీ ఇవి ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మీరు మన మీ సేవలో అప్లై చేసుకున్నట్టయితే ఎంఆర్ఓ లాగిన్లోకి వెళ్ళిపోతుంది, ఎంఆర్ఓ దగ్గరికి పోతుంది. ఎంఆర్ఓ ఏం చేస్తారు, ఎంక్వైరీ చేసి డీసీఓ గారు సంగారెడ్డికి పంపుతారు. సంగారెడ్డికి పంపితే అప్పుడు రేషన్ కార్డు ఇష్యూ అవుతుంది. ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ప్రజాసేవలో పెట్టుకుంటారు, మీకు అప్లికేషన్ ఇస్తారు, మీ సేవలో పెడతారు, వాళ్ళ కడుపులో పునః పెడతారు, ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేసేయాలి, తప్పదు. కాబట్టి ఆ విధంగా కొంత రిస్క్ అవుతుంది. అయినా సరే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు పాపం, పోయి పెట్టుకుంటారు, వాళ్ళు చెప్తూ ఇస్తారు. కాబట్టి డబుల్ వచ్చిందా రిజెక్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ మన ఏంటి రిస్క్ తీసుకొని చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్న అధికార యంత్రాంగాన్ని. ఆ విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి అందరూ మొత్తం 2300 మంది కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారందరికీ మా జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పెట్టినట్టు అవి తీసుకొని వెళ్ళి మీరు మీ ఇక్కడ మన కౌంటర్ పెట్టిరా తీసుకొని మిగతా కార్డులు అన్ని గిట్ట మండల్ వైజ్గా మీ డీలర్ల త్రో ఎంఆర్ఓ సిబ్బంది ఉంటారు, వారు ఆర్ఐలు కానీ వారు కానీ వాళ్ళ స్టాఫ్ అందరు ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున నేను వేదిక పైన అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, ఈ సభలో హాజరైన వారందరికీ పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.